సద్దన్నాన్ని ఇలా కూడా తింటారని ఈ మధ్య తెలిసింది. వీడియోలలో చూసే తెలుసుకున్నాననమాట. మేమైతే మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉంచేస్తాం. పొద్దున్న లేసిన తర్వాత ఆ అన్నాన్ని వేసుకుని ఉప్పు వేసుకొని తినేస్తామనమాట. పెరుగుంటే పెరుగు వేసుకుంటాం. లేకపోతే పెరుగు కూడా అవసరం లేదు. ఉప్పు వేసుకుని ఊరగాయ పెట్టుకుని తినేస్తాము. కానీ ఇది కొంచెం లైట్‌గా డిఫరెంట్‌గా ఉందని ట్రై చేద్దామని ట్రై చేశాను. మిగిలిన అన్నంలో కొంచెం నీళ్లు, గోరువెచ్చని పాలు, పెరుగు వేశాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి తుంచి వేసి నైట్ అంతా అలా ఉంచేశాననమాట. మా ఆయనకి ఇలా పెరుగన్నం, సద్దన్నం నచ్చదు. సో వాళ్ళ కోసం దోస చట్నీ చేసి ఇచ్చేసాను పొద్దున. మాకైతే పెరుగన్నం బాగా రెడీ అయిపోయింది. చూడండి పెరుగు బాగా గడ్డగట్టిపోయింది. నాకేం డౌట్ అంటే ఆనియన్స్ ఇలా ముందుగానే వేసేస్తే ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను. మరీ గట్టిగా ఉందని కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకొని తిన్నానన్నమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నింది. మేము ఈ ఎండాకాలంలో రాగి అంబలి చేసుకుంటాం. సేమ్ అదే టేస్ట్‌లో ఉన్నింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చిందనమాట. చివరన పచ్చిమిర్చి కూడా ట్రై చేశాను. మరీ అంత కారం అయితే లేదు. బానే ఉన్నింది.